ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటో చెప్పు. సార్, ఇందాక నేను బాగా చూసిన సార్. అంటే మీరు నమ్మలేరు కదా. బాగి నిజంగానే వచ్చింది. గా బాగి ఈ హైదరాబాద్ లోనే ఉంది. తను ఎక్కడున్నా నాకు అనవసరం. ఫోన్ పెట్టాయి. ఆగుండ్రి సార్, ఆగుండ్రి. ఎందుకంత పరేషాన్ చేస్తారు? మీకు అవసరం లేకపోయినా నేను చెప్పిందైతే నిజమని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది కదా సార్. కాసేపట్లా మీకొకటి చూపిస్తా. వెయిట్ చేయండి. గది చూసినాకనైనా మీరు గప్పున్నాను నమ్ముతారు. సార్, జర జల్దీ సెండ్ చేయండి. పోయిన నా ఇజ్జత్ నిలబెట్టుకోవాలి. మేడం పంపించాను చూడండి. ఇప్పుడు ఇది ఆయనకి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? థ్యాంక్ యూ సార్. నా ప్రోగ్రామ్ లో మీ గురించి చెప్తా. మీ నంబర్ నా దగ్గర ఉంది కదా? ఓకే. థ్యాంక్ యూ సార్. రేడియోలో నా గురించి వస్తుంది. ఆటో ఆటో అన్నా, ఆ స్కూటీ వెళ్తుంది కదా, అది ఫాలో అవ్వండి అన్నా. రండి వెళ్ళి బుజ్జమ్మని తీసుకొద్దాం. నువ్వు వెళ్ళి తీసుకురా, నేను కార్లోనే వెయిట్ చేస్తుంటాను. ఓకే ఆంటీ. వెళ్ళవే. నువ్వు భాగ్యని చూడాలి, భాగ్య నిన్ను చూడాలి. ఆ తర్వాత అది బిడ్డను తీసుకొని మళ్ళీ పారిపోవాలి. బుజ్జమ్మ త్వరగా రావాలి, స్కూల్కి టైం అవుతుంది. హాయ్ తాతయ్య. నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? అదేంటి తాతయ్య, నేను రాకూడదా? ఇది వరకు అప్పుడప్పుడు వచ్చేదాన్ని కదా. ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా? బుజ్జమ్మ కోసం వచ్చాను. హాయ్ అంజు అక్క. హాయ్ బుజ్జమ్మ. బుజ్జమ్మ, ఏంటక్క ఈ సర్ప్రైజ్? స్కూల్కి వెళ్తూ నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను. బుజ్జమ్మని నేను స్కూల్కి తీసుకొస్తాను కదమ్మా. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? ఇంకెప్పుడు అలా రాకమ్మా. అదేంటి తాతయ్య అలా అంటున్నావు? నిన్న నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అలాగే అక్క మన ఇంటికి వచ్చింది. అక్క మన గెస్ట్ ని ఎందుకు వచ్చావని అడగడం తప్పు. అది కాదమ్మా, అక్కిలా రాకూడదు కదా. ఎందుకు రాకూడదు? అక్క ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. థ్యాంక్స్ బుజ్జమ్మా. టిఫిన్ తిన్నావా? నేను తిన్నాను. నువ్వు తిన్నావా అక్క? లేదు, మా యాదమ్మ చేసే టేస్ట్ లేని వేస్ట్ టిఫిన్ నాకు నచ్చదు. నాకు తెలుసు, నువ్వు స్కూల్లో చెప్పావు. మా అమ్మ చాలా టేస్టీగా టిఫిన్ చేస్తుంది, రా తిందు గాని. అమ్మ ఇంట్లో ఉందా? లేదు, కూరగాయలు తేయడానికి వెళ్ళింది. బుజ్జమ్మ, స్కూల్కి టైం అవుతుంది, వెళదామా? ఆగండి తాతయ్య, అక్క టిఫిన్ చేయలేదని చెప్తుంది కదా, అక్క తిన్నాక వెళ్దాం. పర్వాలేదు బుజ్జమ్మ, అమ్మ బయటికి వెళ్ళిందని చెప్పావు కదా,
ఇంకోసారి ఎప్పుడైనా తింటానులే. అమ్మ లేకపోతే నేను వడ్డిస్తాను కదా. నువ్వు వడ్డిస్తావా? నైట్ నువ్వు నాకు అన్నం వడ్డించావు కదా, ఇప్పుడు నేను నీకు టిఫిన్ వడ్డిస్తాను. వద్దులే బుజ్జమ్మ, మనం వెళ్దాం. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు వచ్చాం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు బుజ్జమ్మ. మా అమ్మ కూడా అంతే. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా పంపించదు. మా అమ్మ కూడా అంతే అక్క. ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెడుతుంది. అయితే మన ఇద్దరు అమ్మలు ఒకటే అన్నమాట. నువ్వు వెళ్ళా గదిలో కూర్చో అక్క, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. సరే. అంజు పాప ఇక్కడికి వచ్చింది. పుజ్జమ్మ తనకి టిఫిన్ పెడుతుంది. వద్దని నేను ఎలా చెప్పగలను? ఈలోపు భాగి గారు వచ్చి చూస్తే ఇంకేమైనా ఉందా? దేవుడా, ఇలాంటి టెన్షన్ పెడుతున్నావేంటి స్వామి? ఇదేంటి లోపలికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా బయటకు రాలేదు. లోపలేం చేస్తుంది? కాస్త ఫాస్ట్ గా వెళ్ళండి. ఆ స్కూటీలో వెళ్తున్న అమ్మాయిని పట్టుకోవాలన్నా. హలో, ఆగండి ఆగండి. మేడం ఆగండి. హే భరత్, హలో రోదర్ గారు. ఏంటి నూడిల్స్ పాప ఇలా వచ్చావు? ఇందాకిట్లా నాది ఊహ ఇల్యూషన్ అన్నారు కదా, దేని గురించి మాట్లాడుతున్నావు? గదే మీ మిస్ అమ్మని నేను చూసినా అని చెప్పిన దాని గురించి. అవును, అప్పుడు అక్కడ మిస్సమ్మ కనిపించలేదు కదా. గది కనబడితే మీతో చెప్పమన్నారు కదా. ఈసారి చెప్పడం కాదు, చూపీనికే వచ్చిన. మిస్సమ్మని తీసుకొచ్చావా? ఎక్కడుంది మిస్సమ్మ? గది మీ సార్తోనే చెప్తా. ఎక్కడ మీ సార్ గారు? సార్ లోపల ఉన్నారు. గట్లనే. హలో హలో, ఆగాగాగాగు. ఇది ఆర్మీ ఆఫీస్, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కుదరదు. నువ్వెక్కడే ఉండు, సార్ను నేను బయటికి తీసుకొస్తాను. అయితే జల్దీ పోయిరండి. పిలుచుకురండి. ఆ సీసీ ఫుటేజ్ ఆయన కనిపించకుండా ఇక్కడ నుంచి దాన్ని తీసుకెళ్లిపోవాలి.